సో, హెయిర్ ఫాల్ ఈ మధ్య అందరికీ చూస్తున్నాం. ఏజ్ హ్మ్. అనేది లేదు. యాహ్! చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. బికాస్ ఆఫ్ పొల్యూషన్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ హ్మ్. ఏదన్నా హ్మ్. ఉండండి. హ్మ్. అట్లాంటప్పుడు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే హెయిర్ ఫాల్ ఉన్న టైంలోనే హ్మ్. ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఎలాంటి టెస్ట్ చేసుకోవాలి? హెయిర్ ఫాల్ జనరల్‌గా జనరల్‌గా రోజుకి ఒక 50-100 హెయిర్ ఫాలికల్స్ ఎళ్ళడం ఈజ్ నార్మల్. ఓకే. ఓకే. మొత్తం మన స్కాల్ప్ ఒక 5% హెయిర్ ఈజ్ ఆల్వేస్ అండర్ షెడ్డింగ్ ఫేజ్ హ్మ్. కాబట్టి ఎవ్రీడే ఒక 100, 120 హెయిర్ ఫాలికల్స్ షెడ్ అవ్వడం ఈజ్ నార్మల్. కానీ బియాండ్ దట్ ఎక్కువ ఎప్పుడైతే అవుతది అప్పుడు దట్ ఈస్ కన్సర్నింగ్ వేర్ యూ హావ్ టు బీ దాన్ని అలర్ట్ అయ్యి మీరు దానికి అడ్రెస్ చేయాలన్నమాట. సో, జనరల్‌గా ఎనీబడీ హూ కమ్స్ టు అస్ విత్ హెయిర్ ఫాల్ కన్సర్న్ ఇప్పుడు కొంచెం మైల్డ్‌గా అంటే జనరల్‌గా వాళ్ళు కూడా పట్టించుకోరు. వెన్ దే ఆర్ కమింగ్ టు అస్ అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ కన్సర్నింగ్ అండ్ సివియర్. చాలా సార్లు చాలామంది ఫోటో తీసుకురావడం లిటరల్లీ జుట్టు తీసుకొచ్చి చూపిస్తారు. ఈరోజు ఇంత హుహు. పోయింది నా హ్మ్. జుట్టు అని చెప్పి. సో, జనరల్‌గా ఐదర్ దేర్ ఇస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల అవుతది. లేకపోతే ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అయితది. లేదా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ వాటర్ చేంజ్, ప్లేస్ చేంజ్ వలన, పొల్యూషన్ ఎక్స్‌పోజర్ వల్ల లేదా హెయిర్ అంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే స్కాల్ప్ హైజీన్ ఇవన్నీ రీజన్స్ వల్ల అవుతది. సో, జనరల్‌గా హూఎవర్ కమ్స్ టు అస్ విత్ హెయిర్ ఫాల్ కంప్లెయింట్ బేసిక్ బ్లడ్ వర్కప్ ఉంటది గదా! హుహు. అనాలిసిస్ అన్నీ చేయిస్తాము. దాంట్లో ఉన్న డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ జేసి సైమల్టేనియస్‌గా హెయిర్ సప్లిమెంట్స్ కొన్ని ఉంటాయి. బయోటిన్ సప్లిమెంట్స్ అవన్నీ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అడ్వైస్ జేస్తాము. అండ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద హెయిర్ టైప్ అండ్ ఆల్ దట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ థింగ్ దట్ వీ హావ్ టు యాడ్ లెట్స్ సే ఏమన్నా పెప్టైడ్ సీరమ్ యాడ్ చేస్తే స్ట్రెంథెన్ అవుతది, బెటర్ అవుతది అంటే వి విల్ యాడ్. బట్ నాట్ ఫర్ ఎవ్రీబడీ అందరికేం అడ్వైస్ చేయము. హుహు. హూఎవర్ రిక్వైర్స్ ఇట్ వి విల్ డూ ఇట్. అండ్ కమింగ్ టు ద హెయిర్ కేర్ హైజీన్ ఒకటి స్కాల్ప్ హైజీన్ కొందరు ఎవ్రీడే హెయిర్ వాష్ చేస్తే జుట్టు ఊడిపోతదేమో అని చెప్పి చేయరు. ఆర్ దో దే ఆర్ బీయింగ్ టూ పొల్యూషన్ ఎక్స్‌పోజ్ అయినా లేకపోతే వర్కౌట్స్ చేసినా, జిమ్ చేసినా, ఏది చేసినా ఎవ్రీడే హెయిర్ వాష్ చేస్తే జుట్టు ఊడిపోతది అనే మిత్‌లోనే నమ్మకం ఉన్నారింక. యాహ్! మిత్‌లోనే దే డోంట్ వాష్ దేర్ హెయిర్.